కోటేశ్వరరావు గారు వాల్యుబుల్ పాయింట్ లేవనెత్తినారు. దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే ఏ కంపెనీ అయినా సరే, అంటే సరస్వతి పవర్ అనో లేకపోతే బ్రాహ్మణి స్టీలో లేపాక్షో అనేది కూడా కాదు, ఏదైనా కూడా ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో పనిచేసేదానికి ఈరోజు ప్రారంభం అయింది. ఖచ్చితంగా మనకు ఇన్ని సంవత్సరాల లోపల కంపెనీ స్టార్ట్ చేస్తాము అని చెప్పి పేరు చెప్పి భూములు తీసుకున్నటువంటి కంపెనీలు ఏవి కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చి అవి కానీ ఆ కార్యాచరణ కానీ స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా వెనక్కి తీసుకునేదానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటారు, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఒకటి. రెండోది, ఈ 300 ఎకరాలు అనేది సాక్షాత్తు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పారు. మాకు తెలుసో తెలియకో మా తండ్రి గారు ఆధీనంలో ఉండిపోయింది 300 ఎకరాలు, నేను బేషరతుగా దీన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాని తర్వాత 6 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. దురదృష్టం, ఆయన పరమపదించిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు ఉన్నారు. అది ఈరోజు ఎంతవరకు పోయిందనేది ఒక ప్రశ్న. దాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోవాలా ప్రభుత్వం. నిజంగా ఇలాంటి 300 ఎకరాలు ఈందే కాదు, ఆయన గత 5 సంవత్సరాలలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాని పక్కనే మొన్న మ్యాంగో గార్డెన్ ఏదో ఉందని చెప్పారు 1 year ముందు. అది కూడా 50 ఎకరాలు 100 ఎకరాలు అనుకుంటా, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. దాని మీద కూడా మనం చర్చ చేసాం, కోటేశ్వరరావు గారు పెద్దలు. మనం ఆ రోజు మన తులసిరెడ్డి గారు కూడా దీని మీదనే చర్చ చేశాం. మనం ఇదే ప్యానల్ ఆయన కడప దగ్గరనే అదేదో మ్యాంగో గార్డెన్ ఏదో సకల శాఖ మంత్రి దగ్గర కూడా ఆయన ఆధీనంలో ఉంది, దాన్ని కూడా తీసుకుంటామన్నారు. అది కూడా తీసుకున్నారో లేదో తెలియదు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఇవన్నీ కూడా వదలకూడదు. అంటే ఎవరిదైనా కానీ మనం తీసుకున్న తర్వాత అది దొంగ అని తేలిన తర్వాత, తప్పు అని తేలిన తర్వాత మళ్ళా దాన్ని నానబెట్టేదో తీసుకునేది, తీసుకున్నప్పుడే చిత్తశుద్ధి ప్రభుత్వం మీద కూడా పాజిటివ్ గా ప్రజలు స్పందించేటువంటి అవకాశం ఉంది. అది ఒక అడుగు ఇప్పుడు ముందుకు వేస్తున్నారనేది నేను కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా తీసుకుంటారు. రైట్. తులసిరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు సరస్వతి పవర్ కి సంబంధించి ఒక విధంగా ప్రభుత్వం జగన్ కు చాలా మేలు చేసినట్టే. అంటే ఓవరాల్ గా 1516 ఎకరాల్లో 24.84 ఎకరాలు మాత్రమే అసైన్డ్, మిగతా అంతా పక్కా పట్టా భూమి, రైతుల భూమి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినట్టు. కాబట్టి అది యాక్చువల్గా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మిగతా భూమి అంతా వచ్చేసి అది సక్రమంగా ఉన్నట్టు, అది రైతుల దగ్గర పట్టా భూమి కొన్నట్టుగా. కాబట్టి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి చాలా మేలు చేసినట్టు. ఆ 24.8 ఎకరాలు వచ్చేసి అసైన్డ్ భూమి గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఇది కాబట్టి ఆడేమి పెద్ద అది ఒక దానికి సంబంధించి. ఇడుపులపాయకి సంబంధించి ఎందుకంటే అది ఎక్కడో కాదు, వేంపల్లె మండలమే. నేను మండలానికి నా ఊరికి దగ్గరనే ఉండేది. ఇది నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా రాజకీయాలకు రాలే. 80, 77, 78 ఆ ప్రాంతంలో ఏమంటే వీళ్ళకు ముగ్గురాళ్ళ డబ్బు విపరీతంగా వస్తున్నది రాజారెడ్డి గీలకు. అక్కడ ఇడుపులపాయ దగ్గర వచ్చేసి అక్కడ ఇప్పుడు 888 ఉండే ప్రాంతంలో అదంతా ఫారెస్ట్ కొండ ప్రాంతం, అట్లా అసైన్డ్ కొంత అయింది ఉన్నది. దాంట్లో వచ్చేసి ఆ ఇడుపులపాయకు సంబంధించిన వాళ్ళు కొందరు వచ్చేసి రైతులు, పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, పుండరీకాచారెడ్డి, ఇంకా కొందరు రైతులు వచ్చేసి వాళ్ళు అవి అసైన్డ్ ల్యాండ్స్ వాళ్ళు కొనుక్కున్నారు. అవి ఇప్పుడు యాక్చువల్గా అసైన్డా కాదనేది ఇప్పుడు సామాన్యంగా తెలియదు. అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పోతే కానీ తెలియదు. చేతులు వచ్చేసి 3-4 చేతులు 10 చేతులు కూడా మారినాయి. ఈ లోపల వీళ్ళకు డబ్బులు ఎక్కువగా ఉండే రాజారెడ్డికి ఏదో ఆ పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి వాళ్ళు వచ్చేసి ఆ ఇడుపులపాయ వాళ్ళు వీళ్ళకి బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఆ భూములు ఇస్తాంపా, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, మా దగ్గర భూములు ఉన్నాయి, ఏదో తీసుకోండి వచ్చేసి అని చెప్పేసి అది ఏమో పనికిరాని భూములు వచ్చేసి అప్పుడు వచ్చేసి చాలా ఎక్కువ పెట్టి కొన్నారు వాళ్ళ దగ్గర. వీళ్ళు యాక్చువల్ గా అప్పుడు చాలా మంది అనేవాళ్ళు వీళ్ళకేం డబ్బు ఎక్కువైపోయి ఉంటున్నారు, ఏది ఆ భూమి విలువ చేసేదా పాడా అని చెప్పేసి నేను ఒక డాక్టర్గా ఉన్నప్పుడు వినేవాడిని వచ్చేసి. కాబట్టి అది అసైన్డా కాదనేది కూడా తెలియదు. ఇది ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో 10 చేతులు మారింటుంది. ఇది ఎవరు చెప్పాలా? సబ్ రిజిస్టర్ ఆఫీసులు అసైన్డ్ రిజిస్టర్ చేయకుండా ఎక్కువ అయిపోతుంది కదా. నేనే ఉన్నాను, ఒక డాక్టర్ గాను పాలిటిషియన్ గాను ఉంటాను, ఏమైనా ఒక భూమి కొంటాను, నాకేం తెలుస్తుంది అసైన్డా? ఒక 2-3 చేతులు మారింటాయి, అవి చూస్తాము. అంతకుముందు వచ్చేసి ఎప్పుడో
60-70 ఏళ్ళు 100 ఏళ్ళ కింద అది అసైన్ అని చెప్పేసి తెలియదు. అది చెప్పాల్సింది సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కదా. వాళ్ళు వచ్చేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ రాసినా కానీ తీసుకుంటాము రాసిస్తామంటే, ఆ విధంగా ముందు చట్టములో ఆడ తప్పు జరుగుతుంది. చాలా మంది వచ్చేసి ఇది అసైన్ ల్యాండ్ కొనేవాళ్ళు తెలిసి కొండ చాలా మందికి వచ్చేసి అది మామూలుగా 3-4 చేతులు మారింటుంది అనే యాంగిల్ కొంటున్నారు. అది తీగలాగితే వచ్చేసి పోయి అసైన్డ్ గా ఉంటుంది. ఆడొచ్చి అసైన్డ్ సంబంధించి పివి నరసింహారావు ఉన్నప్పుడు చేసే చట్టం ఏమంటే అసైన్డ్ ల్యాండ్ విక్రయించకూడదు, కొనకూడదు. దాన్ని గన కొంటే గన విక్రయించినోడికి ఏమి కాదు, లాస్ట్ లో కొన్నోడు ఉంటాడు కదా, వానికి వచ్చేసి అప్పుడు సమస్య వచ్చినప్పుడు వానికి వచ్చేసి వాని నుండి తీసుకోవడమే కాకుండా కొంచెం జైల్లో చేయొచ్చంట. ఇదేమి చట్టమో అర్థం కాదు. అంతమంది పంచాయతీలు మారింటాయి. కాబట్టి ఇది యాక్చువల్గా ఇడపులపాయ గురించి కూడా అదేమొచ్చేసి అసైన్డ్ ల్యాండ్ అని లేని కొనలే. ఆ పెద్ద సుబ్బాడి, చిన్న సుబ్బాడి మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ భూములు ఊరికి ఉన్నాయి కూడా వచ్చేసి వాళ్ళకు కూడా వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలి ఆ డబ్బులతో ఉన్నప్పుడు అక్కడక్కడ కొంటాండి. పెనమలూరు వచ్చేసి రాజంపేట నియోజకవర్గంలో అక్కడ కొన్నారు, కోటూరు దగ్గర కొంత ఇక్కడ కొన్నారు. అప్పుడు డబ్బులు ఎక్కువైపోయి కొన్ని అంతే చెప్పించి ఆ భూములు విలువ ఉండి కాదు, భూములకు విలువ ఉండే దానికంటే 5 అంతలు 10 అంతలు ఎక్కువ పెట్టుకున్నారు. ఈవెన్ భారతీయ సిమెంట్స్ కూడా అంతే. నల్లింగాయపల్లి వచ్చేసి అవి ఎకరా 10,000 కూడా చేయవు, 6 లక్షలు పెట్టుకున్నారు. వాళ్ళు తులసిరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్తున్నది ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవును పొరపాటున మాకు కలిసింది అని చెప్పేసి నాకు తెలిసి గవర్నమెంట్ కి ఇచ్చారు. ఇప్పుడు అయితే అవి మీరు చెప్పేది ఒకటి కాదంటారా? ఒకటి కదా, అది వేరు ఇది వేరా? అదే అప్పుడు కొన్నేంటే తర్వాత వచ్చేసి అసైన్డ్ అని తేలింది. వాళ్ళ దగ్గర నుండి కొన్నది వచ్చేసి అసైన్డ్ ఒరిజినల్ అసైన్డ్ దొరుకుతారు. అసైన్డ్ చేతుల నుండి 3-4 చేతులు మారినాయి. 3-4 చేతులు మారిన తర్వాత వాళ్ళ దగ్గర అక్కడ ఇడుపులపై వచ్చేసి అక్కడ బల్జా క్యాస్ట్ వాళ్ళు పెద్ద సుబ్బాడి, చిన్న సుబ్బ పేర్లు రెడ్డి పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి అన్ని క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొన్నారు. వాళ్ళంత ముందు వచ్చేసి 3-4 చేతులు మారినాయి. వీళ్ళు కొన్నది వాళ్ళ దగ్గర. అవి వచ్చేసి జనరల్ గా వాళ్ళ భూములనే కొన్నారు. అవి తర్వాత చూసి అసైన్డ్ భూములకు తెలిసింది. అసైన్డ్ భూములు ఇష్యూ అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. నాకు తెలిసి అది జరిగింది. అది ఒకటి క్లారిటీ రావాలి. మరి సురేంద్ర నాయుడు గారు ఏమో ఇంకా అండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటున్నారు, చేశారంటున్నారు. నాకు తెలిసి హ్యాండ్ ఓవర్ చేశారు. నాకు తెలిసి మరి నేను కూడా 100% అయితే చంద్రబాబు నాయుడు అడగాల్సిందేనండి. వారి నోట్లో నుంచి మాట వచ్చిందంటే ఇంకా దానికి అర్థమే ఉంది. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు ఆగండి సార్, ఆగండి ఒక నిమిషం. నేను అందుకనే అంటున్నానుగా, ఎవరు కాదు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిందే అంటున్నాగా. ఆయన మిత్రుడు కూడా కాబట్టి ఆయన క్లారిటీ ఉంటది ఇచ్చాడా లేదనేది. అందులో 14-19 మధ్యలో ఆయన కూడా ఉన్నాడు కదా, చెక్ చేసుకుని ఉంటాడు. సురేష్ గారు, తులసిరెడ్డి గారు క్లారిటీ ఇచ్చినారంటే 100కు 200% అది యాక్యురేట్ గా కరెక్ట్ గా ఉంటుంది. దాంట్లో ఆయన సార్ మేమందరం గౌరవించే వ్యక్తే, ఓకే, దానికేం కాదు. అయితే ఇక్కడ క్లారిటీ లేదు. క్లారిటీ ఇచ్చుండొచ్చు అంటున్నారు, ఆయన ఇచ్చుండొచ్చు అంటున్నారు. కాబట్టి ఒకసారి ఏముంది చెక్ చేస్తే బయటకు వస్తుంది, పెద్ద విషయం కాదు. మీరే చెక్ చేయాలి సార్. మీరే చెక్ చేసి మీరు అక్కడ ఏదో లోకల్ గాని కాకుండా పెద్ద స్థాయిలోనే ఎంక్వైరీ చేసి మాకు చెప్తే దాన్ని బట్టి, అంటే ఒక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసిన దానికి కూడా ఇవ్వకపోవడం అంటే ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడ ఉండదు. అది అక్కడ పాయింట్. తులసన్న చెక్ చేయాలా, నేను చెక్ చేస్తాను, మళ్ళీ మాట్లాడతాను. రైట్ ఓకే రైట్ మరో అంశాలకు వెళ్దాం.